నమస్తే. నిన్న కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కాస్త రచ్చగా మారింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులంతా కూడా కేటీఆర్పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం కూడా చేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశంపై. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో పాటు లోకేష్ యాదవ్ గారు ఒకసారి మాట్లాడదాం. సో లోకేష్ యాదవ్ గారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 అనేటువంటి మాటలు మాట్లాడారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు 420 మీరే పెద్ద 420 బ్యాచ్ మొత్తం మీది. మీరు 420 మాది 420 ప్రజాక్షేత్రంలో ప్రజలు తెలిసారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ రా, మాట్లాడదాం. మీది 420 మాది 420 మీరు 420 మేనిఫెస్టో మాది 420 మేనిఫెస్టో చేసుకుందాం. మీరు అబద్ధాలు ఆడి 2 సార్లు గెలిచిన దొంగలు. మీరు మిమ్మల్ని జైల్లో వేసే టైం వచ్చింది. మీ దొంగ అబద్ధాలు చెప్పి ఇంకా ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తే మీకు ఖచ్చితంగా అవసరమైతే భౌతికంగా మీకు బుద్ధి చెప్పవస్తుంది. తెలంగాణ ప్రజానికి మొత్తం గమనిస్తున్నారు. మేము వచ్చి కనీసం నెలగాలేదు, ఇష్టం వచ్చినట్టు కారు కోతలను కూస్తూ ప్రజలను ఏదో మబ్బెట్టుతో ఏదో మళ్ళీ ఏదో కొత్త వాదాలు తీసుకొచ్చి మళ్ళీ 420 అని చెప్పి, అంటే మీ మీద ఉండే అవినీతి మరకను తప్పించుకోవడం కోసం కొత్త అంశాలు తెర మీద తీసుకొచ్చి ఇది ఒక బోగటప్పుడు నాటకాడుతున్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి నుంచి చూపిస్తామనేది కేటీఆర్ వ్యాఖ్యలు. సో ఏం చెప్తారు? నిజంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా కాంగ్రెస్ పార్టీకి? మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు కేటీఆర్ అనే ప్రతి మాట వాళ్ళకి సంబంధించింది. కేటీఆర్ అండు 420 మేనిఫెస్టో అండు హామీలు, 420 హామీలు ఇచ్చారు. మీరు చెప్పిన హామీలు మొత్తం 420 హామీలు. నెంబర్ 1 అది తేలిపోయింది 420 అని. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది? ప్రభుత్వం వచ్చిన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఓడిపోయినాడు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నుంచి మొదలు పెడితే నీ అయ్యా పారిపోయి ఫామ్ హౌస్లో పడుకోండు. నువ్వు ఎక్కడున్నావు? నీ మంత్రులు ఎక్కడా? నీ మాజీ మంత్రులు ఎక్కడ? నీ మాజీ మంత్రులు ఎక్కడా? నీ ఎమ్మెల్యేలు ఎక్కడ? ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎక్కడ? గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడ? మీరు 420 బ్యాచ్ని మీరు కౌంట్ డౌన్ నీకు స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ పార్టీలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నీ టీఆర్ఎస్ జెండా తెలంగాణ ప్రాంతం కనపడదు. నీ టీఆర్ఎస్ జెండాలు కాదు, నీ దిమ్ములు కూడా కనపడవు. నీ పార్టీ వ్యక్తులే మా పార్టీలు జాయిన్ అయ్యి మా కండలు వేసుకొని నీ దిమ్మలు కూలుతారు. నీ జెండాలు తగలబెట్టే రోజు దగ్గరకు వచ్చింది. నువ్వు జైలుకి పోయే రోజు దగ్గరకు వచ్చింది. కానీ ఏం చెప్తారు? ఆల్రెడీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మార్చారు, ఢిల్లీ రాజకీయాలు అన్నారు. సో జాతీయ స్థాయిలో వాళ్ళు రాజకీయాలు చేస్తామన్నారు గతంలో కేసీఆర్ గారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా మరో 2 నెలల్లో ఉన్నాయి. ఖచ్చితంగా మెజార్టీ ఆఫ్ సీట్లు మాయ అంటున్నారు. సో వచ్చే అవకాశం లేదా బీఆర్ఎస్కు? బీఆర్ఎస్ లేదు, వాళ్ళ బొంద లేదు. ఆ టీఆర్ఎస్ఏ ఆడలేకపోయింది. ఇంకా బీఆర్ఎస్ ఏమి ఏడుతారు వాళ్ళు? అది ప్రాంతీయ పార్టీ కూడా, ఉప ప్రాంతీయ పార్టీ. వాళ్ళెక్కడ, మేమెక్కడ? మా స్థాయి మేము అది కాంగ్రెస్ పార్టీ నేషనల్. దేశంలో ఈ దేశానికి ఇది స్వాతంత్రం పట్టుకొచ్చిన పార్టీ. ఈ దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల విధానం కానీ, ఇందిరాగాంధీ ఆరోగ్య పేదల కోసం చేసినటువంటి బ్యాంకుల జాతీయకరణ కానీ, ఈ దేశంలోకి ఎన్నో బహుళార్థక ప్రాజెక్టులు పెట్టినటువంటి పార్టీ మా పార్టీతో మీరు పోటీ పట్టడం అంటే ఇక ఆకాశం మీద ఉమ్మూస్తే మీద పడ్డట్టు. మీరు దొంగల లెక్క, మీరు దొంగల తయారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే, కాంగ్రెస్ పార్టీని ఎత్తి చూపడం అంటే, కాంగ్రెస్ పార్టీని మాట్లాడటం అంటే నువ్వు పెద్ద దొంగవి. 1000 ఎలకలు తిన్నటువంటి పిల్లి కనుక తీర్థయాత్రలో నీతి వాక్యాలు చెప్పినట్టు నువ్వు పెద్ద దొంగ. లక్షల కోట్ల రూపాయలు దొంగలించి మీరు మీ కుటుంబం మొత్తం కూడా విపరీత తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం దోచుకొని 10,000 ఎకరాలు హైదరాబాదు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం మీరు దాచుకొని ఈరోజు శిశు బ్యాంకుల్లో డబ్బు ఎంత బయట రావాలి. మీరు ఎవరో పేరు మీద ఎంత ఆస్తి కూడగట్టారు, బినామీ పేర్లతోటి ఎన్ని లక్షల కోట్లు మొత్తం బయట రావాలి. ఎవరు పేరు మీద ఎన్ని 1000 ఎకరాలు 800 ఎకరాలు ఉన్నాయని బయట రావాలి. ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలో, ఎక్కడెక్కడ బయట పవర్ ప్లాంట్లో 8,000 కోట్ల రూపాయలు మీరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలో మొత్తం బయట రాలి. ప్రతి రూపాయి కక్కిస్తాం. కక్కిన ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రాంతంలో పేద ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం. ప్రతి పేదవాడి యొక్క కంటిని చూడగానే మా లక్ష్యం. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం కేసీఆర్ దోసుకున్న డబ్బు మొత్తాన్ని కక్కించే కార్యక్రమం చేస్తాం మేము. కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాము. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఏ విచారణ అయినా చెప్పండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ చెప్తున్నారు. సో ఎందుకు మీరు విచారణ చేయించలేకపోతుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా? ఖచ్చితంగా విచారణ చేస్తాం. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపెడతాం. వాళ్ళని ఖచ్చితంగా బొక్కలో వేసే టైం వచ్చింది. శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు కుటుంబం మొత్తం కూడా. అది బీజేపీతో సాధ్యపడలేదు. బీజేపీ యొక్క నాయకులు అమిత్ షా, మోడీ వచ్చి 1000 మంది బహిరంగ సభలో చెప్పారు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది. కేసీఆర్ ఉన్నటువంటి మంత్రులు మొత్తం అవినీతికి పాల్పడుతుంది. వాడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో కానీ మిగతా టైంలో కానీ వచ్చి వాళ్ళు స్వయాన్ని చెప్పారు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వము
కేసీఆర్ కుటుంబంతో అవినీతిమయమైంది, వాళ్ళ అవినీతి పాల్పడని చెప్పి వాళ్ళ చేత కాలేదు. మేము ఖచ్చితంగా వాళ్ళ అవినీతి బయటపడతాం, వాళ్ళని జైల్లో వేయటం ఖాయం. ఏం చెప్తారు? ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రజా పాలన పేరిట ఇచ్చిన దరఖాస్తు ఫారంల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? కేవలం కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడం కోసమే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లు పెట్టిందనేది కిషన్ రెడ్డి గారు అంటున్నమాట. నిజమే అంటారా? అట్లాంటిది ఏంటంటే ఖచ్చితంగా 100% ప్రజాపాలన కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రతి దరఖాస్తుని పరిశీలన జరుగుతుంది కాబట్టి అర్హులైన వ్యక్తులకి ఏ విధంగా మనం న్యాయం చేయాలి. ఈ రాష్ట్రంలో పన్నుల రూపంలో కట్టినటువంటి 60% మంది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, దళిత గిరిజనులు కానీ, పేదలు కానీ ఈ రాష్ట్రంలో పన్నుల రూపంలో వివిధ రూపాల్లో ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క కన్నీళ్ళు తుడవాలి. మనం పెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి అందాలి. మల్లారెడ్డికి 600 ఎకరం ఉంటే అక్కడ నీకు అతనికి డబ్బులు ఇవ్వడం కాదు, రైతు బీమా అతనికి ఇవ్వడం కాదు. అదేవిధంగా 150 ఎకరం 200 ఎకరం ఉన్నవాడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం కాదు. ఇవన్నీ కూడా సరిచేయాల్సిన అంశాలు. కేసీఆర్ ప్రభుత్వంలో గులాబీ జెండా ఎవడు పట్టుకుండో కారు గుర్తు జయన్నోడు మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేశారు. నేను ఏమంటానంటే మనం పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి అందాలా, మనం పెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి తలుపు తట్టాలనేది మా లక్ష్యం. దానిలో భాగంగా ఈ దరఖాస్తు మొత్తం పరిశీలన కార్యక్రమం ఉంటుంది. పరిశీలన కార్యక్రమం తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందిస్తాం. ఒకవేళ మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మిగిలిన ఒక డిస్క్వాలిఫై అయితే కూడా వాళ్ళని కూడా ఏ విధంగా అర్హత ఉన్నారు, మిగతా ఏ సంక్షేమ కార్యక్రమాలకు అమలు అవుతున్నారు అని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా మా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాలంటే ప్రధానికి ఒక కార్యక్రమం చేయాలంటే దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం మేము తెలంగాణ వ్యాప్తంగా మాకు దరఖాస్తు చేసుకున్నాం కాబట్టి దీనిలో ఎవరు ఎటువంటి అనుమానం లేదు. ప్రతిపక్షం వాళ్ళు చేసేటువంటి అబద్ధం మాట ఎవరు నమ్మొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల డేటా ఉంది. పెన్షన్దారుల డేటా కావచ్చు, రైతు బంధుకు సంబంధించిన రైతుల డేటా కావచ్చు. సో అన్ని డేటా కూడా నిమిషాలు అనుకుంటే కంప్యూటర్లలో ఆల్రెడీ స్టోర్ ఉంది. ఎందుకు ఈ దరఖాస్తు ఫారంలు పెట్టింది అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు? అదే మేము చెప్పేది, మీ దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా ఏంది అనర్హుల డేటా ఉంది. మీరు ఇచ్చినటువంటి ఏది కూడా సక్రమంగా అమలుపరచలేదు. 90 లక్షలు ఉన్నటువంటి 90 లక్షల తెల్ల రేషన్ కార్డులో ఎంతమందికి అర్హులకి ఇచ్చారు మీరు? 200 ఎకరం 150 ఎకరం వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంటుందండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంటుందా? లక్షల రూపాయల ట్యాక్సులు కట్టేవాడికి తెల్ల రేషన్ కార్డు ఉంటుందా ఈ రాష్ట్రంలో? 600 ఎకరంలో రైతు పొందిస్తున్నాం అంటే ఏంటి అసలు? నువ్వు ఎక్కడ సంక్షేమ పాలనలు పేద ప్రజలకు అందిని? అందుకోసే కదా ఇవన్నీ దరఖాస్తుల ద్వారా అర్హులు ఎవరు ఉన్నారు, అర్హుల తర్వాత కొంత ఎలిజిబిలిటీ నెక్స్ట్ ఎవరు ఉన్నారు, ఏ పథకానికి ఎవరు అర్హులు ఉంటారు. అందుకోసం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పథకాలు మొత్తం ట్రాన్స్పరెన్సీగా అవినీతి లేకుండా అర్హులకు అందాలనేది మా లక్ష్యం. ప్రతి పేదవాడికి అందాలి మా లక్ష్యం తప్ప ఆ కేసీఆర్ డాటాను పట్టుకొని సమగ్ర కుటుంబ సర్వే తెచ్చినాయి కాబట్టి ఆ సర్వే ప్రకారం కులాల వ్యాప్తంగా ఇంకో వ్యాప్తం కాకుండా మేము కూడా సమగ్ర కుటుంబ సర్వే కాదు, కులాల వ్యాప్తంగా ఏ కులాల జనాభా దామాషా ఏ ప్రకారం కూడా మేము ఖచ్చితంగా సర్వే చేస్తాం. కుటుంబ సర్వే జరిగిద్ది. కులాల వైడ్ కూడా సర్వే చేసి ప్రతి కులానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది బీసీలు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా, సామాజిక న్యాయం వదిలే విధంగా, సామాజిక సముద్రంతో కూడినటువంటి రాజకీయ వాటాతో పాటుగా సంక్షేమ ఫలాల్లో కూడా వాటా అనే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మేము 5 సంవత్సరాల కోసం పరిపాలన రాలా, ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాల పరిపాలన చేయడానికి వచ్చినాం. ఈ 20 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన మేము ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తాం. మేము ఇక్కడ ఉన్న రైతులకి వాళ్ళ పడే కష్టాల మొత్తం కన్నీరు మొత్తం తుడిచే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ మహిళలు లక్షలాది గ్రూపులు ఉన్నటువంటి మహిళలు మొత్తం కూడా లక్షాధికారులు చేయడం మా లక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వారు ఏ విధంగా ఉద్యోగాలు చేయాలా, ఉద్యోగాల నోటిఫికేషన్ ఏ విధంగా చేయాలా, ఏసీ నోటిఫికేషన్ ఏ విధంగా ట్రాన్స్పరెన్సీగా అవినీతి లేకుండా క్రమబద్ధంగా న్యాయబద్ధంగా వారు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలనేది మా లక్ష్యం. కాబట్టి ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి పైరవీలు లేకుండా, ఎటువంటి డబ్బు మార్పిడి లేకుండా ఈ విధంగా ఈ పరిపాలన చేసి పేద ప్రజలకు సంక్షేమాన్ని అమలుపరిచే విధంగా మా పరిపాలన ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారులు మేము ఉంటామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 అనేటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటికే అధికార పార్టీ నేతలంతా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా కేటీఆర్కు కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.